రైట్, మనతో పాటు గొంగిడి సునీత గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఎట్లా చూస్తారు మేడం ఈ సస్పెన్షన్ గురించి, అసలు ఏం చెప్పాలండి? స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీకి నష్టం చేసే పని ఎవరు చేసినా అది తనయ అయినా అంటే తన పర అనే భేదం లేకుండా ఈరోజు కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని భావిస్తూ ఉన్నాం. పార్టీ ఎంతటి వారైనా ఎలాంటి వారైనా పార్టీకి నష్టం చేసే నిర్ణయం ఏది తీసుకున్నా ఎలాంటి ప్రవర్తన చేసినా ఆ ప్రవర్తనని ఖండిస్తూ ఈరోజు మా అధినేత తెలంగాణ జాతిపిత తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అంటే మా నాన్నని డిఫెన్స్లో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటప్పుడు ఆ పార్టీ ఉంటే ఏంది లేకుంటే ఏంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. నా నాన్న మీద ఉన్న ప్రేమతో మాట్లాడుతుంది అనుకోవచ్చా ఈ వ్యాఖ్యలని? ఎట్లా చూస్తారు? మాట చెప్తాను. నాన్న తనకు రక్త సంబంధం ఉంది, బాగుంది. మరి తెలంగాణ రాష్ట్రానికి వారికి ఆత్మీయ సంబంధం ఉంది. మా బాపు అంటారు తెలంగాణ ప్రజలు, మా బాపు అంటారు. తెలంగాణ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా బాపు అని చెప్పుకుంటారు. మరి ఈ బంధం కంటే ఆ బంధం గొప్పదా అనేది ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన సమాధానం. అంటే ఆమె ఆరోపణల వెనుక ఎవరైనా ఉన్నారనుకోవచ్చు, ఎందుకంటే పార్టీకి సంబంధించి కంటిన్యూస్గా అవే వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారే ఆమెను అంటే ఆమె భుజం మీద గన్ను పెట్టి కాలుస్తూ ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం. అదే రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనుక సంతోష్ రావు వెనుక ఉన్నారని చెప్పి కవిత ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాట ఏదైనా చెప్పాలి, నమ్మబలికేటట్టు చెప్పాలనుకున్నప్పుడు ఆ విధంగా చెప్తేనే కదా నలుగురు నమ్ముతారు అనుకున్నారు. బట్ ప్రజలకు తెలుసు, అందరూ ఈరోజు చైతన్యవంతులే. కేసీఆర్ గారి ఉద్యమం వల్లనే అందరికీ మంచి చైతన్యం వచ్చింది. ఎవరు మంచి ఎవరు చెడని ప్రజలు ఈరోజు వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి కవిత గారు ఇంకోరు పేరు చెప్పి మాయమాటలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ సస్పెన్షన్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉండదు? ఎటువంటి నష్టం ఉండదు. ఎంతోమంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలుగా, పార్లమెంట్ మెంబర్గా పనిచేసిన వాళ్ళు, కేసీఆర్ గారి పక్కన ఉండి పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వచ్చిండ్రు పోయినరు, కాలగర్భంలో కలిసిపోయినరు అంతే తప్ప పార్టీ ఎప్పుడు కూడా ఇట్లనే ఉన్నది. ఇంకా కూడా బాగుంటుంది. బిడ్డైనా తను కూడా ఉద్యమంలో పనిచేసింది కాబట్టి అవకాశాలు ఇచ్చినారు, దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఈరోజు పార్టీకి నమ్మక ద్రోహం చేసినప్పుడు తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ విషయానికి వస్తే రాజీనామా చేసే సమాచారం ఏమైనా ఉందా మీకు తెలిసిన వారు? మాకేం లేదు. తన ఇష్టానికి వదిలేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి. అంటే ఆమె వెనుక ఆమె భుజం మీద గన్ను పెట్టి ఈ బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆమె మాటల వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పి గొంగిడి సునీత గారు స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి పార్టీకి నష్టం వాటిల్లో ఉన్నాయి. కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎవరైనా తన పర అనే భేదం లేకుండా ఖచ్చితంగా సమానమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సస్పెన్షన్ కూడా అలాగే చూస్తామని చెప్పి కూడా గొంగిడి సునీత గారు స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తాము. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.